హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం జంబుకేశ్వర ఆలయం నుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారిని ఏనుగు, సాలెపురుగు పోటీపడి పూజిస్తుండేవి. ఆ శ్రీకాళహస్తి స్థల పురాణానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తుంది. జంబుకేశ్వరం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉంది. స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు. తమిళంలో పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరీ నదిలో స్నానం ఆచరించడం, జంబుకేశ్వరుడిగా వెలిసిన శివుడిని కొలవడం చాలా శ్రేష్టమని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాకారాలతో, ఎత్తైన గోపురాలతో ఉంది. దేవాలయం 5 ఎకరాల విస్తీర్ణంలో 5 ప్రాకారాలు కలిగి ఉంది. ఆలయానికి మొత్తం 7 గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి పక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. ఆలయ ప్రాకారంలో జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి ఆలయమే కాకుండా అనేక ఉప ఆలయాలు, అనేక మండపాలు కూడా ఉన్నాయి. జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది కానీ నీటిలో లేదు. లింగం పానబట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానబట్టంపై ఒక వస్త్రాన్ని కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుంచి నీరు వస్తుంది. గర్భగుడిలో గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు. గర్భాలయంలో ఉన్న జంబుకేశ్వరుడిని అప్పులింగేశ్వరుడు, నీర్ తిరల్నాథర్ అని కూడా పిలుస్తారు. జంబుకేశ్వర స్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు. అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు. 4 భుజాలలో పై 2 చేతులలో కలువలు పట్టుకున్నట్లు, కింది 2 చేతులు అభయహస్తంతో వరద ముద్రలో ఉంటాయి. అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్రరూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఆమె ఉగ్రరూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని శాంతమూర్తిగా మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని, అమ్మవారి కర్ణాభూషణాలను కూడా శంకరాచార్యుల వారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని ఇక్కడి వారి నమ్మకం. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీరంగంలో ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కన్నా పురాతనమైనదిగా తెలుస్తుంది. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, ఆ తర్వాత ఆలయ నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు, విజయనగర రాజులు చేసినట్టు తెలుస్తుంది. ఆలయం స్వామి దీపధూపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు మణిమాన్యాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నాయనార్లలో ప్రసిద్ధులైన సుందరన్, సంబందర్ మొదలైన వారు స్వామిని సేవించి తరించారు. కొంతకాలం క్రితం వరకు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు కంచి కామకోటి మఠం వారు నిర్వహిస్తూ ఉండేవారు. ఆది శంకరాచార్యులు స్వయంగా అమ్మవారికి తాటంకాలు అంటే కర్ణాభరణాలు అందించారని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఈ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారి తాటంకాలను కూడా దర్శించాలి. అక్కడి పూజారులు కూడా మనకు చూపిస్తారు. అమ్మవారి తాటంకాలను దర్శించడం వలన సువాసినితనంతో పాటు సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని శాస్త్ర ప్రవచన. పరమ పవిత్రమైన జంబుకేశ్వరం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉంది. ఇక్కడ కావేరీ నదిలో స్నానం ఆచరించడం, జంబుకేశ్వరుడిగా వెలిసిన శివుణ్ణి కొలవడం ద్వారా సకల మనోభిష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సకల ఇతిబాధలు తీరిపోవడానికి, దీర్ఘ సుమంగళితనానికి, అష్ట ఐశ్వర్యాలకు తప్పక దర్శించాల్సిన క్షేత్రం జంబుకేశ్వరం.